బిర్లా గారు క్షమించండి, ఐ రైట్ ఎ లెటర్ టు యూ ఆల్సో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఒక భయపడి చెప్పడంలా, నేను భయపడినో. ఇంత అన్నము పాలు పెరుగుంటే ఒక మిరపకాయ ఉల్లిగడ్డ తిని బత్తా. ఎంత దారుణం అంటే నో జస్టిస్, నో జస్టిస్. లాస్ట్కు మా ప్రెసిడెంట్లకు అందరికీ రాసిన, ఈవెన్ ఎలక్ట్రల్ మినిస్టర్కి రాసిన, అందరికీ రాసిన. ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళకు కూడా ప్రిస్టేజ్ ఇవ్వలే. పుణ్యాలు ఏమవుతుంది, ఏం చెప్తారు? ఆ గవర్నమెంట్ జరిగినంతకన్నా నాకు ఇక్కడ ఎక్కువ జరగదులే. డబ్బులు కావాలి నాకే. హైకోర్టులో ఏమిచ్చారు ఆర్డర్ చెప్పండి దయచేసి. నా బండ్లన్నీ సీజ్ చేస్తుంటే నేను అంటే పెద్ద కొద్ది ఫైల్ చూపించదలుచుకోలే. పోతే హైకోర్టుకి వెళ్ళా. హైకోర్టు ఏమిచ్చింది తెలుసా? ద డ్యామేజెస్ కాంపెన్సేషన్ ఇస్ కన్సర్న్, నో మెటీరియల్ ఇస్ ప్లేస్ బిఫోర్ ద కోర్ట్ టు quantify the damages. Therefore, it is left to open the petition to claim damages from the state and its officials for integrating of the fundamental rights of the carrying transport business in separate independent proceedings. నేను క్లెయిమ్ చేయొచ్చు స్టేట్ని, స్టేట్ ఆర్ ఎవరు ఆఫీసర్స్. డబ్బులు కావాలా, మర్యాద కావాలా? ఇప్పుడోళ్ళం కాదు మేము. మా డిఎన్ ఇస్ డిఫరెంట్. ఏదో మాది రోజు రాజవంశీకమే. ఎందుకో మా వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఎంత గూగుల్లో వస్తుంది పోతే. ఇట్ హాజ్ హాట్ మీ. ఐ వాజ్ ఇన్ జైల్ ఫర్ 102 days. అన్నం పెట్లే. పీ క్లాస్కి పోతే అప్లై చేస్తే ఇక్కడ అనంతపూర్ ఎస్పీ పాత ఆయన పోయి జడ్జి దగ్గర కూర్చొని ఈగుడుతూ అంటాడు. సద్దల రామకృష్ణ ఆడి పొద్దున్నే ఫోన్ చేసి వాడి బయటికి ఇస్తుంది అంటాడు. ఎస్, మళ్ళీ ఇంకో గేట్ వేస్తారు. ఏమనంటే అప్పుడు వాడు ఎవరిని చంపా మన అనంతపూర్ దాంట్లో 14 కేసులో. సో వీ హ్యావ్ దట్ ఇన్స్ట్రక్షన్ నాట్ టు లీవ్ యూ అవుట్ సైడ్. ఎస్, నేను భయపడినాం. చెప్తా పోతా చాలా ఉంది. ఈ విషయంలో నేను లూజ్ కాలే. అన్నెసరీగా పాపం వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా పిల్లల మాట. ఇంకోటి మీకు తెలుసో తెలియదో, మా పిల్లలు బంగారులు. బంగారం కదా, దానికి ఇది లేదు. ఎందుకంటే ఈ రోజుకి మా అన్నకు బాగలేకపోతే నేను వింటా. నా మాట మా పిల్లలందరూ వింటారు. చాలా బాధపడినాను నా విషయాల్లో. దే వర్ నాట్ హ్యాపీ ఫర్ 5 years. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మా నాన్న, మా అన్న, మా వదిన ఇద్దరు హెల్త్ బాగుండదు. మా వదిన అయితే నన్ను కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. మీకేనా ఫ్యామిలీస్ ఉండేది, మీకేనా ప్రిస్టేజ్ ఉండేది, మాకు లేదా? మాకు రక్తము ఇంతకుముందు అనే రే చీము రక్తం ఉందేరా అంటాడు. ఎస్, పాతకాలం మనుషులము. డబ్బుకు మమ్మల్ని లొంగదీరు. మీకు తెలుసో లేదో 52 నుంచి 24 వరకు మేము అందరికి ఖర్చు పెట్టాం. ఈసారికి నాకు 24లో నా పరిస్థితి బాగలేదు. నాకు సాయం చేస్తే నేను ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకున్నా. ఏమనుకుంటున్నారు? డబ్బులే? ఎస్, మీకు డబ్బులు ఉన్నాయేమో అందరికీ. నాకు జనం ఉన్నారు.